సో మనతో గోసమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ప్రధానంగా మార్వాడీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. సో మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఏ విధంగా స్పందిస్తారు, మార్వాడీలకు కానీ లేకపోతే మార్వాడి గో బ్యాక్ అంటున్న వాళ్ళకి కానీ వారు ఇచ్చేటువంటి సందేశం ఏంది, సమాధానం ఏంది? సో చెప్పండి. ఇది కొత్తగా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం తెలంగాణలో ఊపందుకుంది, ఒక ఉద్యమంలాగా సాగుతున్నటువంటి అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాతావరణం ఎందుకు క్రియేట్ అవుతుంది నాకైతే అర్థమవుతలేదు. కానీ ఒకటైతే అర్థమైంది, ఇది మొత్తం దీనిపైన ఒక పెద్ద కుట్ర అయితే స్టార్ట్ అయింది. ఈ అర్బన్ నక్సలైడోలే ఈ మొత్తం కుట్ర చేస్తున్నారని ఇవాళ మనకు ముందుకు వస్తుంది. ఎప్పుడు లేని ఇష్యూ ఇవాళ ఎందుకు వస్తుంది ఇష్యూ నాకైతే అర్థమవుతలేదు. గతంలో కోమ్టీలు పైన కూడా ఈ విధంగానే ఒక మూమెంట్ స్టార్ట్ చేసినారు. దాని తర్వాత మా కోమ్టీలు అందరూ ఒకటై వాళ్ళ శక్తిని చూపెట్టిన తర్వాత కోమ్టీల పైన కామెంట్ చేసేవాళ్ళు సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు అంటే వాళ్ళకి రాజకీయంలో లైఫ్ లేదు, రాజకీయంలో గుర్తింపు కూడా లేదు. అట్లాంటి వ్యక్తులు లేనిపోని కొన్ని చిన్న ఛానల్స్లో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ కూర్చొని అనవసరం అంటే ఇష్యూ లేని ఇష్యూని వాళ్ళు తయారు చేసుకొని మార్వాడి గో బ్యాక్, రాజస్థానీ గో బ్యాక్, జైన్ గో బ్యాక్ ఇట్లాంటి వాళ్ళు స్లోగన్ తీసుకొని వస్తున్నారు. అసలు అది అయ్యేది లేదు. ఎందుకంటే మార్వాడి సమాజ్, గుజరాతీ సమాజ్, రాజస్థానీ సమాజ్ ఇప్పుడు ఈ 5 years కానీ 10 years కానీ 20 years వాళ్ళకి రాలేదు, ఇన్ని సంవత్సరాలు కాలేదు, 100 సంవత్సరాలు అంటే నిజాం కాలం నుంచి వాళ్ళు ఇక్కడనే పుట్టినారు, ఇక్కడనే వ్యాపారం చేసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణకి ఎక్కువ రెవెన్యూ వచ్చే సమాజం ఏ సమాజం నుంచి వస్తుందంటే అది మార్వాడి, గుజరాతీ, జైన్ మనం పేరు కూడా చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణలో దోపిడీకి పాల్పడుతున్నారు, తెలంగాణ వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు, వ్యాపారాన్ని కొల్లగొడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నారు. ఎవరు కొల్లగొడుతున్నారు? అసలు మీకు బిజినెస్ ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలని మీకు ఎవరు చెప్తున్నారు, ఎవరు చెప్తలేరు? అది మీ మర్జీ. ఎవరు అదృష్టం బిజినెస్ ఆయనకి వస్తుంది. ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టుకుర్రు, నేను ఒక షాప్ పెట్టుకుంటా. నేను మంచి క్వాలిటీ అమ్ముతా, మీరు కూడా కొద్ది అటు ఇటు క్వాలిటీ అమ్మొచ్చు. గిరాక్ నా దగ్గర వస్తుంది. నేను హోల్సేల్ అమ్ముతాను. నా దగ్గర కొద్దిగా నేను నా ఊర్లో చాలా వరకు నా లైన్ ఉంటే నేను అది అమ్మి నేను ఒక పెద్ద బిజినెస్ చేసుకున్నాను. దానికి ఈ ఇష్యూ అసలు ఎందుకు లేపుకుంటున్నారు వీళ్ళు అర్థమవుతలేదు. ఇప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇవాళ రేపు రాలే కదా, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. మీరు కూడా చేయండి. ఇవాళ మీకు ఎవరు ఆపుతున్నారు? ఎవరు మీకు ఆపుతలేరు కదా. కానీ ఈ ఇష్యూ మీరు లేపుతున్నారు. గతంలో మేము కొన్ని ఇష్యూస్ లేపినాం, అప్పుడు ఎవరు కూడా మాట్లాడలే. ఇవాళ మన ఫ్రూట్ బిజినెస్ ఎవరి చేతిలో ఉన్నది చెప్పండి, మీరు ఎవరి చేతిలో ఉన్నది? అదేవిధంగా ఈ మన పూల్ అమ్మే బిజినెస్ ఎవరి చేతిలో ఉన్నది? అదేవిధంగా ఈ మంగళ షాప్లు ఒకప్పుడు మన మంగళోళ్ళు కటింగ్ చేసేది. ఇవాళ ఈ బయట నుంచి వచ్చిన ఈ ముస్లిమ్స్ మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు కదా ఆ బిజినెస్. అది కాకుండా ఈ పంక్చర్ దుకాణం వాళ్ళదే, ఫుట్పాత్ పైన డబ్బలు వాళ్ళదే, దాదాపు మొత్తం బిజినెస్ వాళ్ళు క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు. దానిపైన ఎప్పుడు మాట్లాడలే. ఇవాళ ఓల్డ్ సిటీ రోహింగ్యా అడ్డా తయారైపోయింది, బంగ్లాదేశ్ కాలనీ తయారైపోయింది. దానిపైన ఎవరు మాట్లాడతలేదు. ఇవాళ ఎన్నో మన హిందువులపైన, హిందువుల్ని డైవర్ట్ చేయడానికి కుట్ర జరుగుతుంది. దానిపైన ఎవరు మాట్లాడతలేదు. నేను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క హిందూ అన్న తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు ట్రాప్లో ఎవరు రాకండి. వీళ్ళు వాతావరణం ఖరాబ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రాప్లో మీరు రాకండి. ఇదే నా ఒక నివేదిక. అందరికీ మార్వాడీలు 2 నంబర్ దందా చేస్తున్నారు, డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు, తెలంగాణ కోమటోళ్ళకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ జరగకుండా చూస్తున్నారు. సో వీళ్ళు 2 నంబర్ దందా చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటున్నటువంటి నేపథ్యంలో కోమటోళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా కానీ డూప్లికేట్ సామాన్ ఎవరైనా అమ్ముతే గవర్నమెంట్ ఉన్నది, పోలీస్ ఉన్నది, మీరు పోయి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు నేను ఒకవేళ తప్పు చేస్తే మీరు కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఇప్పుడు మీ దృష్టిలో ఒకవేళ వచ్చిందనుకోండి, ఈ సామాన్ అయినా డూప్లికేట్ అమ్ముతుండు,
మీ పక్క పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు వస్తారు, ఆ సామాను డూప్లికేట్ ఉందా ఒరిజినల్ ఉందా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ డూప్లికేట్ ఉంటే జైలుకి పంపిస్తారు. నేనండి ఇప్పుడు నా నియోజకవర్గంలో ఎక్కువ మార్వాడి, గుజరాతీ, పంజాబీ, రాజస్థానీ, జైనోలు నా కాన్స్టిట్యున్సీలో వేల సంఖ్యలో ఉంటారు. ఒక 5 days ముందు ఏ ఏరియా అంటే గుజరాతీ గల్లీలో ఫైన్ క్లబ్ వైర్ వస్తుంది కదా, ఫైన్ క్లబ్ ఏదో వైర్ వస్తుంది, అది డూప్లికేట్ అమ్ముతారని మాకు ఇంటిమేషన్ వచ్చింది. మేము ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చినారు, ఎంక్వైరీ చేసినారు, కొన్ని డూప్లికేట్ సామాన్ ఉంటే కూడా అరెస్ట్ చేసినారు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఒకవేళ నా నియోజకవర్గంలో ఎవరైనా కల్తీ మాల్ అమ్ముతే కూడా వాళ్ళపైన నేనే కంప్లైంట్ ఇస్తాను. దాదాపు నా నియోజకవర్గంలో ఉన్న మార్వాడీలు, జైనులు, గుజరాతీలు కూడా చాలా మంచి సామాన్ అమ్ముతారు, ఎవరు కూడా డూప్లికేట్ అమ్మరు. ఎవరైనా డూప్లికేట్ అమ్మితే కూడా వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇస్తారు, నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తా, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళపైన యాక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు 100%లో ఒక 5% డూప్లికేట్ వాళ్ళు అమ్మొచ్చు, కానీ మనం 95 పైన ఆరోపణ మనం చేయలేం కదా, అందరు దొంగలేని చెప్పలేం కదా. ఇప్పుడు కొన్ని చిన్న ఛానల్ డిబేట్లో గుజరాతీ వాళ్ళకి టెర్రరిస్ట్ అట్లాంటి కూడా వర్డింగ్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. గుజరాతీ అంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా వస్తారు, గుజరాతీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వస్తారు, గుజరాతీ అంటే మహాత్మా గాంధీ గారు కూడా వస్తారు. అంటే వాళ్ళందరూ టెర్రరిస్టా? అంటే ఎవరికి ఏది పడితే ఏది నోరులో వస్తుంది మాట్లాడుతున్నారు చిన్న చిన్న ఛానల్లో, యూట్యూబ్లో. అది తప్పది. నేను డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మంటని మీరు ఇక్కడనే ఆపండి. ఎవరైనా గుజరాతీ, జైను, మార్వల్ పైన కామెంట్ చేస్తే పోలీసు వాళ్ళే సోమోటో కింద కేసు బుక్ చేసి వాళ్ళకి జైలుకు పంపించండి. లేకపోతే తెలంగాణలో ఇంకొక మూమెంట్ స్టార్ట్ అయ్యే అట్లాంటి ఒక మూమెంట్ నాకు కనబడుతుంది. ఇంకోటి మార్వాడి గో బ్యాక్ అనేటితో పాటు మార్వాడి కల్చర్ గో బ్యాక్, ఏవైతే దాండియాలు ఉన్నాయో లేకపోతే నృత్యం ఉందో, ఏవైతే వారి యొక్క కల్చరు పండుగలు ఉన్నాయో అవన్నీ కూడా గో బ్యాక్ అనేటువంటి నినాదం కూడా చేస్తున్నటువంటి. ఇప్పుడు మా కల్చర్ అండి, నేను లోధి సమాజ్, మా పూర్వకులు అంటే మా ఫాదరు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినారు. అంటే మా కల్చరుని మేము ఫాలో చేయకూడదా? ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సపరేట్ కల్చర్, వాళ్ళు ఏదైనా ఫెస్టివల్ ఉంటే వాళ్ళ కల్చర్ వాళ్ళు ఫాలో చేస్తారు. ఇప్పుడు కొంతమందిని చూసినా వాళ్ళు బోనాలు పండుగ చేస్తారా, బతుకమ్మ ఆడతారా? 100% ఆడతారు. నా నియోజకవర్గంలోనే దాదాపు నేను 30 ప్రోగ్రాం ఎవరైనా కామెంట్ చేస్తే నెక్స్ట్ బోనాల పండుగకి రండి, ఎక్కడెక్కడ బతుకమ్మ ఆడతారు, ఎక్కడెక్కడ ఫెస్టివల్, మా మార్వాడి సమాజం, గుజరాతీ సమాజం అందరు కలిసిమెలిసి మన తెలుగు అన్న తమ్ములతో కలిసిమెలిసి ఎంత మంచి ఫెస్టివల్ చేసుకుంటారు నేను చూపెడతా మీకు. ఇది చాలా తప్పు. మీరు రాజకీయంలో ఎరగాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. గవర్నమెంట్ పైన మీరు మాట్లాడండి. ఒకప్పుడు దళిత బంధు ఇచ్చేది రేవంత్ రెడ్డి ఇస్తలేరు, దానిపైన మీరు మాట్లాడండి. రైతు బంధు వస్తలేదు, దానిపైన మీరు మాట్లాడండి. చాలా వరకు అభివృద్ధి వర్క్ ఆగిపోయింది, దానిపైన మీరు మాట్లాడండి. ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ చాలా అంటే చాలా పడిపోయింది, 0 డెవలప్మెంట్, దానిపైన మీరు మాట్లాడండి. ఆ రూపంలో మీరు రాజకీయంలో ఎరగాలి, ఆ విధంగా మీరు పైకి వెళ్ళాలి. కానీ మార్వాడి, గుజరాతీ వాళ్ళపైన కామెంట్ చేస్తే ఇది మీకే నష్టం. మీ రాజకీయ లైఫ్ మొత్తం ఖతం అయిపోతుంది. అంటే ఇంకోటి ఏదైతే అంటే కల్చర్ విషయంలో కూడా గతంలో మీరు కూడా కామెంట్ చేశారు, ఏదైతే జనవరి 1ని నిర్వహించొద్దు, మనకు ఉగాది పండుగ అని చెప్పేసి. సో అదే విధమైనటువంటి నినాదం వాళ్ళు కూడా ఇస్తారని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరో ఇష్టం ఆలదండి, కానీ ఏ సమాజం ఫెస్టివల్ ఇది చేయకూడదు, మీ ఆ స్టేట్ కల్చరు, మీ మార్వాడి కల్చర్ మా దగ్గర ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు ఏ విధంగా కల్చర్ అంటే ఫాలో చేస్తారంటే, ఇప్పుడు మన ఈ నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయండి. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా ఉత్సవ కార్యక్రమం పెడతారు. అంటే మన హిందూ ధర్మంలోనే చాలా మంచి కార్యక్రమం అది. ప్రత్యేకంగా గుజరాత్లో చాలా వైభవంగా కార్యక్రమం అవుతుంది. అంటే మన హిందూ ఫెస్టివల్లో నవరాత్రి ఏంటంటే మనం అమ్మవారికి కూర్చొని పెడతాం, 9 days వ్రతం పెట్టుకుంటాం, మంచి పూజా కార్యక్రమం చేసుకుంటాము. అంటే చాలా ఉత్సాహంగా చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కడ చేస్తారు? రోడ్డు పైన దాండియా ఆడతారా? వాళ్ళు ప్రాంగణంలోనే, ఎక్కడైనా పెద్ద స్టేడియంలోనే, ఎక్కడైనా పెద్ద ఫంక్షన్ హాల్లోనే కార్యక్రమం పెట్టుకుంటారు. వాళ్ళు సమాజంకి పిలుస్తారు. వాళ్ళ సమాజం పిలవకుండా మన తెలుగు సమాజం కూడా వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఆడుకుంటారు. దాంట్లో తప్పేముంది నాకు చెప్పండి? ఏం తప్పు లేదు కదా.
కానీ వీళ్ళకి ఏంటంటే రాజకీయం చేయాలి కదా, అందుకోసం కల్చర్ పైన బిజినెస్ పైన ఏదో ఒక రూపంలో వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇది చాలా తప్పు. ఇది అంటే కొందరు తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తులకు పని చేయడం చేత కాదు, వారు పొద్దుగాల లేబరు, వాళ్ళు ఎలాంటి పని చేయలేకనే ఇలాంటి కామెంట్లు చేస్తారని చెప్పేసి కూడా కొంత మార్వాడి సమాజం నుంచి కొన్ని కామెంట్స్ కూడా వచ్చినట్టుగా ఉంది. మార్వాడి సమాజం నుంచి ఇట్లాంటి కామెంట్ వస్తుందంటే ఇది చాలా తప్పు. మార్వాడి సమాజంలో ఎవరైనా ఉండని, అది గుజరాతీ ఉండని, రాజస్థానీ ఉండని, ఏ సమాజంకి చెందిన వ్యక్తి అయినా ఉండని, ఇట్లాంటి కామెంట్ ఎవరు కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఆ ట్రాప్లో ప్రత్యేకంగా మార్వాడి సమాజ్ పడకూడదు. ఇది మొత్తం ట్రాప్. ఇది మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళు వెనుక ఉండి మొత్తం రేజ్ చేస్తున్నారు. ఇది ఆ ట్రాప్లో మీరు పడకూడదు. ఎందుకంటే తెలంగాణ సమాజం చాలా రెస్పెక్టబుల్ సమాజం. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఉంటున్నాము. వాళ్ళకి రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళ కల్చర్కి రెస్పెక్ట్ చేసి మనం ముందుకెళ్ళాలి. కానీ చిన్న కామెంట్ కూడా మన తెలుగు సమాజం పైన కానీ మన తెలంగాణ కల్చర్ పైన కానీ ఏ మార్వాడి సమాజం చేసి ఆయనకి అర్హత కూడా లేదు, చేయదు కూడా. ఇంకోటి ఏదైతే బీజేపీకి కూడా ఓటేయదు, వీళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళు మార్వాడి వాళ్ళ వెనుక ఉన్నారు కాబట్టి బీజేపీకి కూడా ఓటు వేయొద్దు అని చెప్పేసి కూడా ఒక నినాదం. చాలా మంది బీఆర్ఎస్లో పెద్ద పెద్ద పదవి తీసుకొని ఉన్నారు. రాజస్థానీ, మార్వాడి, గుజరాతీ వాళ్ళు బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా చాలా వరకు మార్వాడి, జైన్, గుజరాతీ వాళ్ళు పెద్ద పెద్ద పదవి తీసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఏ వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ విధంగా ఆయన ఓటు ఆయన డైవర్ట్ చేస్తారు. కాంగ్రెస్కి ఒకవేళ చాలా వరకు ఇప్పుడు నా నియోజకవర్గంలో బీజేపీకి ఓటేస్తారు. పక్క నియోజకవర్గంలో పక్కన ఎంఐఎం కదా, అక్కడ ఎవరికి వేస్తారు చూసుకోండి. ఇంకొక నియోజకవర్గంలో అదే వాళ్ళు ఎవరికి వేస్తారు చూసుకోండి. బూత్ లెవెల్గా మీరు చెక్ చేసుకోండి, అంతా మీకు డౌట్ ఉంటే. ఇప్పుడు పోయే ఎన్నికల్లో 2023లో ఏ బూత్లో ఎంతమంది మార్వాడీలు ఉంటారు, వాళ్ళు అసలు ఎవరికి ఓటు వేసినారు ఒకసారి చూసుకోండి. 100%. ఇప్పుడు మార్వాడి సమాజము దాదాపు 70% బీజేపీకి ఓటేస్తారు. కానీ దాంట్లో 30% ఓటు కూడా బీఆర్ఎస్కి, కాంగ్రెస్ కూడా పోతుంది. అందుకోసము ముఖ్యమంత్రి గారు దీనిపైన మీరు దృష్టి పెట్టండి. మార్వాడి, గుజరాతీ సమాజ్ చాలా పెద్ద సమాజ్ తెలంగాణలో. ఇవాళ లక్షలు దాంట్లో మన తెలంగాణలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు రక్షణ గురించి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే బాగుంటుంది. చివరిగా చెప్పండి, ఇటు మార్వాడి సమాజానికి కానీ లేకుంటే మార్వాడి సమాజం గో బ్యాక్ అంటున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? నా ఒక నివేదిక, మార్వాడి సమాజ్ గో బ్యాక్ అట్లాంటి మీరు స్లోగన్ చెప్పకండి. రాజకీయంలో మీరు ఎరగాలంటే చాలా వరకు సబ్జెక్టులు ఉన్నాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్ గురించి మీరు మాట్లాడి రాజకీయంలో మీరు పైకి వస్తే చాలా బాగుంటుంది. కానీ ఈ విధంగా హిందువుల్ని డైవర్ట్ చేసి అట్లాంటి కుట్ర మీరు చేయకండి. ఎందుకంటే ఇవాళ హిందూ రాష్ట్రం గురించి మేము మాట్లాడతాం. నిన్ననే ఢిల్లీలో పెద్ద సభ చేసి వస్తున్నాను. దాదాపు యావత్ మొత్తం భారతదేశంలో అక్కడిక్కడ పోయిన మేము ధర్మం గురించి మేము మాట్లాడతాం. ఇవాళ ఎవరైనా నాతో క్వశ్చన్ అడిగితే అసలు మీ తెలంగాణలో హిందువుల్ని డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర నడుస్తుంది, మీరు ఏం చేస్తున్నారంటే సమాధానం నేను చెప్పలేను. అందుకోసం మన తెలంగాణలో ఉంటున్న మన హిందువులు చాలా సేఫ్గా, చాలా మంచిగా మన తెలంగాణ వాళ్ళు చూసుకుంటారు. అట్లాంటి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. కానీ మార్వాడి, గుజరాతీ అందరు గో బ్యాక్ అట్లాంటి తప్పు మెసేజ్ వెళ్ళకూడదు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ యుద్ధంని ఇక్కడనే ఆపేసేయండి. మీరు యుద్ధం చేయాలంటే గవర్నమెంట్ పైన చేయండి, గవర్నమెంట్ ఫెయిల్యూర్ పైన చేయండి. ఇది రాజాసింగ్ గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే హిందూ సమాజాన్ని విభజించేటువంటి కుట్ర జరుగుతుంది అని చెప్పేసి వారు అంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని దీన్ని వెంటనే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.